హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు హైకోర్టు మద్దతు, ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఇప్పుడే నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే, జీవితాంతం ప్రభుత్వ సేవలో కష్టపడి విశ్రాంత జీవితంలో ప్రశాంతతను కోరుకుంటున్న వేలాది మంది పెన్షనర్ల హక్కులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండగా నిలిచింది. పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డిఏ బకాయిలు, సకాలంలో అందని పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యంపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జీతాలు, పెన్షన్లు చెల్లించడం అనేది ప్రభుత్వ దయ కాదు, అది తిరుగులేని బాధ్యత అని కోర్టు తేల్చి చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా అంశమైంది. ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం. ప్రభుత్వ వైఖరిని సూటిగా ప్రశ్నిస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ పెన్షనర్ల వర్గాలకు భరోసానిచ్చాయి. పాలనకు పునాదులు ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వ పాలనా వ్యవస్థకు వెన్నెముక లాంటివారు. వారి హక్కులను కాలరాస్తే రాజ్యాంగ పరిరక్షకునిగా న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు, నిస్సందేహంగా ఉండిపోదు అని న్యాయస్థానం ఘాటుగా హెచ్చరించింది. సాకులు కుదరవు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ద్రవ్యోల్బణం పెరిగిన ఆ సాకులతో ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోలేదు. వారి హక్కులను విస్మరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. తీరని అన్యాయం. ఉద్యోగులు, పెన్షనర్లకు అందవలసిన బకాయిల చెల్లింపులను ఆలస్యం చేయడం వారికి తీరని అన్యాయం చేయడమేనని హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టు ఎవరికీ పక్షపాతంగా ఉండదని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని, హక్కులను మాత్రమే పరిరక్షిస్తుందని తేల్చి చెప్పింది. ఉద్యోగ పెన్షనర్ల సంఘాల్లో నూతనోత్సాహం. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ పెన్షనర్ల సంఘాల్లో కొత్త విశ్వాసాన్ని, పోరాటం స్ఫూర్తిని నింపాయి. ప్రభుత్వ వైఖరిపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. పెన్షనర్ల సంఘాల నాయకులు మాట్లాడుతూ, మేమందుకునే పెన్షన్, డిఏ బకాయిలు ప్రభుత్వం మాపై చూపిస్తున్న భిక్ష కాదు, అది మా కష్టార్జితం. మేము సంపాదించుకున్న హక్కు. దశాబ్దాల పాటు రాష్ట్రానికి సేవ చేసిన మమ్మల్ని వృద్ధాప్యంలో ఇలా వేధించడం ఘోర అవమానం అని ఆవేదన వ్యక్తం చేశారు. డిఏ బకాయిలు, జీతభత్యాల చెల్లింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగితే తమ నిరసనను, ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. న్యాయ నిపుణుల విశ్లేషణ. హైకోర్టు వ్యాఖ్యలను న్యాయ నిపుణులు స్వాగతిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులకు యజమానులు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే. వారికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన హక్కులను అందించడంలో పాలకులు విఫలమైతే రాజ్యాంగ సంరక్షకునిగా న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. హైకోర్టు అదే పని చేసిందని వారు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి, తక్షణ స్పందన అవసరము. హైకోర్టు చేసిన ఈ ఘాటైన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ తీర్పు ఉద్యోగులకు, పెన్షనర్లకు కేవలం నైతిక స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. ప్రభుత్వం ఇకనైనా కాలయాపన చేయకుండా తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న డిఏ, పెన్షన్ బకాయిలను విడుదల చేయడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నుంచి ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చడం ఖాయమని స్పష్టమవుతోంది. ఇది ఇలా ఉండగా మరో అంశం అయితే తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు మరోసారి సమ్మెబాట పట్టారు. చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల కార్మికులకు ఈ సమ్మెలో పాల్గొనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. గుంటూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ అదనపు కమిషనర్ శ్రీనివాసరావుకు యూనియన్ నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. విఫలమైన చర్చలు, పెరిగిన ఆగ్రహం. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా
మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పదే పదే వినతి పత్రాలు సమర్పించినా ఎటువంటి స్పందన లేదు. మా న్యాయమైన కోరికల సాధన కోసం యూనియన్ ఆధ్వర్యంలో గత 38 రోజులుగా రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం అని తెలిపారు. ప్రభుత్వంతో సమస్యను పరిష్కరించుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక కమిషనర్ మరియు డైరెక్టర్ సీడీఎంఏతో 2 దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు పిలుపునివ్వడం తప్ప మరొక మార్గం లేకపోయిందని ఆయన స్పష్టం చేశారు. సో, ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే కనీస వేతనాలు అమలు చేసి జీతాలు పెంచాలి. సమాన పనికి సమాన వేతనం అందించాలి. పొరుగు సేవల కార్మికులను పర్మనెంట్ చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించి ఆరోగ్య బీమా, ఈఎస్ఐ, భవిష్య నిధి, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి అనైతే ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. ప్రజలకు తప్పని ఇబ్బందులు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, నగర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. చెత్త సేకరణ, వీధుల శుభ్రత, మురుగు కాలువల నిర్వహణ వంటి అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని యూనియన్ నాయకులు హెచ్చరిస్తున్నారు. సో, ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే పెండింగ్ డీఏ, పెన్షన్ బకాయిలపై ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం. జీతాలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని, దయ లేదా విచక్షణ కాదని స్పష్టం చేసిన న్యాయస్థానం. ఆర్థిక సంక్షోభం సాకుగా చూపి హక్కులను కాలరాయలేరని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక. కోర్టు తీర్పుతో ఉద్యోగ పెన్షనర్ల సంఘాల్లో నూతనోత్సాహం. ప్రభుత్వ వైఖరిని తీవ్ర నిరసన. రాష్ట్రంలోని అన్ని నగరపాలక, పురపాలక సంస్థల్లో సమ్మె. పొరుగు సేవల అవుట్సోర్సింగ్ కార్మికులకు నిరవధిక సమ్మెకు పిలుపు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత ప్రధాన డిమాండ్లుగా అయితే ఉన్నాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతోనే ఈ సమ్మె నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కార్మిక సంఘాలు అయితే తెలియజేయడం జరిగింది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.